అది జూబ్లీ హిల్స్లోని బాలకృష్ణ బంగ్లా. జూన్ 3వ తేదీ సాయంత్రం బాలకృష్ణ తన అతిథులిద్దరితో పార్టీలో ఉన్నారు. ఒక అతిథి నిర్మాత బెల్లంకొండ సురేష్, రెండవ వ్యక్తి బాలకృష్ణకు సన్నిహితుడు, జ్యోతిష్యంలో ఆరితేరిన సత్యనారాయణ చౌదరి. తండ్రి ఎన్టీఆర్ లాగే బాలకృష్ణకు జ్యోతిష్యంపై గట్టి నమ్మకం ఉంది. కొత్త సినిమాల ప్రారంభం, విడుదల తేదీ వంటి విషయాలపై సత్యనారాయణ చౌదరి సూచనలను అనుసరిస్తూ ఉంటారు బాలకృష్ణ. తాజా చిత్రం బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ విజయవంతం కాలేదు. ఆ లావాదేవీల గురించి జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఎలా జరగాలనే అంశం గురించి ఆ పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి రివాల్వర్ ధన్ ధన్ అంటూ పేలిన చప్పుడు, అరుపులు, కేకలు. ఒక్కసారిగా అక్కడున్న వాతావరణం గందరగోళంగా మారింది. ఎవరికి ఏమైందో తెలియదు. బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోలీస్ విచారణ మొదలైంది. బాలకృష్ణ పేరు మీద ఒక రివాల్వరు, ఆయన సతీమణి పేరు మీద మరో రివాల్వరు ఇంట్లో ఉన్నాయి. పేలిన రివాల్వర్ వసుంధర గారిదని ఎంక్వైరీలో తేలింది. అయితే ఆ రివాల్వర్ మీద ఎవరి వేలి ముద్రలు లేవు. బెల్లంకొండ సురేష్ మొదట్లో తనను బాలకృష్ణ షూట్ చేసినట్లు చెప్పినా ఆ తర్వాత తనను షూట్ చేసిందెవరో తెలియదని మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. బాలకృష్ణ మనోస్థితి సరిగ్గా లేదని, కొంతకాలం పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని ఆసుపత్రి అధికారులు పోలీసులకు తెలియచేశారు. మీడియా గోరంత విషయాన్ని కొండంత చేస్తుందని, బాలకృష్ణ నిర్దోషని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. కేసు పెండింగ్లో పడిపోయింది. లక్ష్మీ నరసింహ విడుదలైన రోజున టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట్లో బాలకృష్ణ అభిమాని ఒకరు మరణించారు. ఆ చిత్రం ఘన విజయం సాధిస్తుందని పందాలు వేసుకుని దెబ్బతిన్న ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మృతులందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తున్నట్లు బాలకృష్ణ వాగ్దానం చేశారు. ఇదిలా ఉండగా బెల్లంకొండ సురేష్కు అధిక మొత్తంలో రుణ సదుపాయం కల్పించిన ఫైనాన్సర్స్ తనకు రావలసిన డబ్బు సురేష్ ఇవ్వడం లేదని, మీరు జోక్యం చేసుకుని తనను కాపాడాలని బాలకృష్ణను వేడుకున్నాడు. ఇలాంటి కారణాలన్నీ కలిచివేస్తూ ఉండేసరికి బాలకృష్ణ అగ్గి మీద గుగ్గిలమై అతనిపై తన ఆగ్రహాన్ని ప్రదర్శించి ఉంటాడని పరిశ్రమలో అనుకున్నారు. ఏది ఏమైనా ఆ సంఘటన బాలకృష్ణ అభిమానులను తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. చిత్రసీమ పెద్దలను కలవరపరిచింది. బాలకృష్ణ సినీ జీవితంలో మరో దిగ్భ్రాంతికరమైన ఘట్టం గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాం.